తరచుగా రోజుకు ఒక స్మాల్ ఓట్రివిన్ బాటిల్ అయిపోయే పేషెంట్‌లను కూడా నేను చూసానండి. సో, అదేంటంటే ఇట్ బికమ్స్ ఎన్ అడిక్షన్ అండ్ అండ్ ఇట్ బికమ్స్ దీంతో పాటు దీని నెగెటివ్ ఎఫెక్ట్ ఏంటంటే రీబౌండ్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఆ మెడిసిన్ పని చేయకపోవటం. ఆ పని చేయకపోవటం కాకుండా దీన్ని ఇలాగే లావుగా పెట్టేసేయడం. అంటే ష్రింక్ కాదు. ఎలా సైజ్ ఉందో అలాగే ఉండిపోవడం. సో, దట్ ఈస్ కాల్డ్ రైనైటిస్ మెడికామెంటోసా అనమాట. అంటే మెడికేషన్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మెడికేషన్ వితౌట్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ యూజ్ చేయడం వల్ల ఆ కండిషన్ వస్తది. సో, అలాంటి కండిషన్‌లో వీ హావ్ టు గో ఫర్ సర్జరీ ఓన్లీ. సర్జరీ ఈస్ ద ఆప్షన్. సో, ముక్కులు బిగుసబోనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈస్ ముక్కులు బ్లాక్ అవ్వటం. దట్ ఈస్ ముక్కుల కండ వల్ల. ఈ కండ అనేది మనము దీన్ని అలర్జీలో పెరుగుతది. హార్మోనల్ అంటే ఇప్పుడు చాలామంది యంగ్‌స్టర్స్ ఐవీఎఫ్స్‌కి వెళ్తున్నారండి. అంటే ఇన్ విట్రో ఫర్టిలిటీ. సో, ఆ ఫర్టిలిటీకి వెళ్ళినప్పుడు హార్మోనల్ థెరపీ ఇంజెక్షన్స్ వాళ్ళ డాక్టర్స్ ఇచ్చినప్పుడు ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఒక్కోసారి ఎమోషన్స్‌కి కానీ, దేనికైనా గానీ ఆ కండలు అలాగే పెరిగి ఉండటము. ప్రెగ్నెన్సీలో కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇలాంటివి ముక్కులు కండలు పెరిగిపోయి ఉండటము. కొన్ని సార్లు మాత్రం ముక్కు దూలం వంకర ఉండడం వల్ల అంటే ముక్కు దూలం అన్నది 100లో 99 మందికి దూలం వంకర ఉంటదండి. దాంట్లో ఈ కండ పెరిగినప్పుడు ఆ దూలం వంకర ఉన్నప్పుడే ఇబ్బంది క్రియేట్ చేస్తది.